ఫలించని కేసీఆర్ హరీష్ రావు వ్యూహాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్వయంగా ప్రత్యేక దృష్టి పెట్టారు. షెడ్యూల్ వెలువడింది మొదలు పోలింగ్ రోజు వరకు ఎప్పటికప్పుడు ఎన్నిక గురించి సమీక్షించారు. మంత్రి హరీష్ రావును ఎన్నిక పూర్తయ్యేదాకా అక్కడే ఉండాలి అంటూ ఆదేశించారు. దీంతో ఆయన పార్టీ ప్లీనరీకి కూడా హాజరు కాకుండా హుజూరాబాద్ లోనే కష్టపడ్డారు. మామ అల్లిళ్ళు ఇద్దరు ప్రతి వ్యూహాలు పన్నారు. ఏ వర్గాలు ఏ గ్రామాల్లో ఓట్ బ్యాంక్ పెరగడానికి అవకాశం ఉందో అంచనా వేసి ఆయా ప్రాంతాలు వర్గాలకు నిధులు పథకాలు అందేలా చూశారు. అయినా వీరి వ్యూహాలు ఫలించలేదు. టీఆర్ఎస్ అభ్యర్థిని విజయ తీరాలకు చేర్చలేదు. ఫలితంతో టీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర నిరాశకు లోనయ్యింది. పథకాలు ఆదుకోక కార్యకర్తల శ్రమ ఫలించక కుమ్మరించిన నిధులకు ఫలితం రాక అపజయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఓటమికి కారణాలను పార్టీ ముఖ్య నేతలు విశ్లేషిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.